సిద్దిపేట జిల్లా తోగుట మండలం కన్గల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫామ్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. జిల్లాలోని కోళ్ల ఫామ్లో మొదటిసారి బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ రైతుల్లో ప్రజల్లో ఆందోళన మొదలైంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులతో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సమావేశం నిర్వహించారు. వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్లోని కోళ్ల అన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయాలని సూచించడంతో పాటు కోళ్ల ఫామ్లో పనిచేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. ఆ పౌల్ట్రీ ఫామ్కు కిలోమీటర్ లోపు కోళ్లను గానీ కోడిగుడ్లను గానీ అమ్మకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలడంతో పౌల్ట్రీ రైతులు చికెన్ సెంటర్ యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బర్డ్ ఫ్లూ జిల్లాలో మరింత విస్తరిస్తే కోట్లలో నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్తులతో నష్టపోయే తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. భారతదేశంలో బర్డ్ ఫ్లూ అనేటువంటి వైరస్ భయానకాన్ని సృష్టిస్తుంది. ఈ మధ్యకాలంలో నిన్నటి రోజున సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలంలోని కానగల్ అనేటువంటి గ్రామంలో ఒక కోళ్ల ఫారం లోపల 1500 కోళ్లు చనిపోయాయని ఈరోజు వార్తలు వచ్చాయి. కనుక దీనివలన ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ తినాలనుకున్నా కూడా 70% పైన ఉష్ణోగ్రతల్లో ఉడికించుకొని తిన్నట్టయితే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ తగు జాగ్రత్తలు తీసుకొని తినేటువంటి వాళ్ళు భోజన ప్రియులు, చికెన్ ప్రియులు తింటే మంచిదని కోరుకుంటున్నాను. హైదరాబాద్లో జరిగిన ఒక చిన్న బర్డ్ ఫ్లూ బ్రేక్అవుట్తోని మనకు కూడా ఈ 2 రోజులుగా సిద్దిపేట తెలంగాణలో తొగుట కానగల్ గ్రామంలో కూడా ఒక రైతు దాంట్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగింది. దానికి సంబంధించి నివారణ చర్యలు ప్రభుత్వం తరఫున వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ, పౌల్ట్రీ రైతు కానీ మరియు జిల్లా యంత్రాంగం అందరూ కూడా దానిపై సమగ్ర విచారణ జరిపి ఆ కోళ్లను తీసివేయడం జరుగుతుంది. ఈ యొక్క బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాన్ని ఏదైతుందో దాన్ని పరిగణనకు తీసుకొని దాని కోళ్ళన్ని తీసేయడం ద్వారా మళ్ళీ అది ఎలాంటిది వ్యాప్తి చెందది అనేది అధికారులు చెప్పే మాట. చికెన్ తింటే రోగాల బారిన ఎక్కడ పడతామో అని చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. 74 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మాంసాన్ని, గుడ్లను ఉడికిస్తే వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో 120 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైన ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం సహజంగా జరుగుతుందని, కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. ఎప్పుడైతే మన వెదర్ చేంజ్ అయ్యి చలికాలం నుంచి ఎండాకాలం వస్తుందో ఆ టైంలో ఈ వలస పక్షులతోటి మనకి వలస పక్షులు వచ్చినప్పుడల్లా ఈ వైరస్ వచ్చి మనకు ప్రతి ఇయర్ ఏదో ఒక స్టేట్లో ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఈసారి మాత్రం మనకు మొట్టమొదట సిద్దిపేట డిస్టిక్లో కానగల్లో వచ్చింది. మరియు దీని గురించి ముఖ్యంగా గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం పౌల్ట్రీ రైతులకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రైతులు కుదేళ్ళు అయిపోయారు. దీంతో మాకు ముఖ్యంగా రేటు కంటే ఎక్కువ, చనిపోయిన దానికంటే ఎక్కువ ఇది సోషల్ మీడియాలో డ్యామేజ్ తోటి చాలామంది రేటు పడిపోయి మాకు 25-30% రేట్ వచ్చి చాలా డబ్బులు పోయినాయి. దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాంకర్స్కి మాట్లాడి పౌల్ట్రీ రంగాన్ని కాపాడాలని కోరు